హాయ్ ఎవ్రీవన్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఐపీఓ అంటే ఏమిటి అని వివరంగా తెలుసుకుందాం. అలాగే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే 20 ముఖ్యమైన దశలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఐపీఓ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఐపీఓ అనేది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మొదటిసారిగా సాధారణ ప్రజలకు అంటే రిటైల్ పబ్లిక్కి తమ షేర్లను విక్రయించి స్టాక్ మార్కెట్ ద్వారా నిధులను సేకరించే ప్రక్రియ. దీని ద్వారా ఆ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. ఇది కంపెనీకి పెద్ద మొత్తంలో క్యాపిటల్ సేకరించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఆ 20 దశలను వివరంగా చూద్దాం. మొదటి దశ కంపెనీ నిర్ణయం మరియు బోర్డ్ అప్రూవల్. వ్యాపార విస్తరణ, అప్పులు తీర్చడం లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు అవసరమైనప్పుడు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐపీఓకి వెళ్లాలని నిర్ణయిస్తారు. ఇది మొత్తం ప్రక్రియకు మొదటి అధికారిక అడుగు. రెండవ దశ ప్రైవేట్ నుండి పబ్లిక్ కంపెనీగా మార్పు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను మార్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. దీనికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద అవసరమైన ఫారంలు ఫైల్ చేయాలి. మూడవ దశ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల నియామకం. ఐపీఓ నిర్వహణ కోసం సెబీ గుర్తింపు పొందిన లీడ్ మేనేజర్లు లేదా మర్చెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. వీరు ధర నిర్ణయం, మార్కెటింగ్ మరియు రెగ్యులేటరీ కంప్లయన్స్లో సహాయం చేస్తారు. నాల్గవ దశ ఆడిటింగ్ మరియు డ్యూ డిలిజెన్స్. కంపెనీ ఆర్థిక లావాదేవీలు, గత 3 నుంచి 5 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు, లీగల్ కేసులు అన్నింటినీ నిపుణులతో సమగ్రంగా తనిఖీ చేయిస్తారు. ఇది ఇన్వెస్టర్లకు పారదర్శకత కలిగిస్తుంది. ఐదవ దశ డిఆర్హెచ్పి రూపకల్పన. కంపెనీ బిజినెస్ మోడల్, లాభ నష్టాలు, నష్టభయాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మరియు ఐపీఓ ద్వారా వచ్చే డబ్బును దేనికి ఉపయోగిస్తారు వంటి పూర్తి వివరాలతో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ సిద్ధం చేస్తారు. ఇది ఐపీఓ యొక్క అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ఆరవ దశ సెబీ వద్ద డిఆర్హెచ్పి దాఖలు. సిద్ధం చేసిన డిఆర్హెచ్పిను మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీకి మరియు సంబంధిత స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పిస్తారు. ఏడవ దశ పబ్లిక్ రివ్యూ మరియు ఫీడ్బ్యాక్. డిఆర్హెచ్పిను ప్రజల పరిశీలన కోసం కనీసం 21 రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. ఎవరైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఇవ్వవచ్చు. ఎనిమిదవ దశ సెబీ పరిశీలన మరియు అనుమతి. సెబీ ఆ డాక్యుమెంట్ను పరిశీలించి మార్పులు లేదా చేర్పులు సూచిస్తుంది. కంపెనీ వాటిని సరిచేసిన తర్వాత క్లియరెన్స్ లభిస్తుంది. సెబీ అనుమతి లేకుండా ఐపీఓ ముందుకు వెళ్లదు. తొమ్మిదవ దశ స్టాక్ ఎక్స్చేంజ్ సూత్రప్రాయ ఆమోదం. తమ షేర్లను లిస్ట్ చేయడానికి బీఎస్సీ మరియు ఎన్ఎస్సీల నుండి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకుంటారు. 10వ దశ రోడ్ షోలు మరియు మార్కెటింగ్. ప్రమోటర్లు మరియు బ్యాంకర్లు పెద్ద పెట్టుబడిదారులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలను కలిసి కంపెనీ భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను వివరిస్తారు. ఇది డిమాండ్ సృష్టించడానికి ముఖ్యం. 11వ దశ యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్. పబ్లిక్ ఐపీఓ ఓపెన్ కావడానికి ఒకరోజు ముందే పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు నిర్దిష్ట ధరకు షేర్లను కేటాయిస్తారు. యాంకర్ ఇన్వెస్టర్లు విశ్వాసం పెంచుతారు. 12వ దశ ప్రైస్ బ్యాండ్ మరియు లాట్ సైజ్ నిర్ణయం. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఒక షేరు ధర శ్రేణిని, ఉదాహరణకు ₹100 నుండి ₹105 మరియు ఒక లాట్కు ఎన్ని షేర్లో నిర్ణయిస్తారు. 13వ దశ ఆర్హెచ్పి సమర్పణ. ఖరారైన తేదీలు, ప్రైస్ బ్యాండ్తో కూడిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద ఫైల్ చేస్తారు. 14వ దశ ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభం. ఐపీఓ సాధారణ ప్రజల దరఖాస్తుల కోసం సాధారణంగా 3 పని దినాల పాటు తెరిచి ఉంటుంది. క్యూఐబి, ఎన్ఐఐ మరియు రిటైల్ కేటగిరీలకు వేర్వేరు కోటాలు ఉంటాయి. 15వ దశ ఏఎస్బీఏ లేదా యూపీఐ ద్వారా బిడ్డింగ్. రిటైల్ ఇన్వెస్టర్లు బ్రోకర్ యాప్స్ ద్వారా యూపీఐ లేదా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అంటే ఏఎస్బీఏ ద్వారా డబ్బును బ్లాక్ చేస్తూ బిడ్ వేస్తారు. ఏఎస్బీఏ అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. 16వ దశ సబ్స్క్రిప్షన్ క్లోజింగ్. 3వ రోజు సాయంత్రానికి క్యూఐబి, ఎన్ఐఐ, రిటైల్ కేటగిరీలలో ఎంత శాతం ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యిందో ఖరారవుతుంది. అధిక సబ్స్క్రిప్షన్ మంచి సంకేతం. 17వ దశ షేర్ల అలాట్మెంట్. రిజిస్ట్రార్ సంస్థ లాటరీ లేదా నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు షేర్లను కేటాయిస్తుంది. రిటైల్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉంటే లాటరీ ద్వారా కేటాయింపు జరుగుతుంది. 18వ దశ ఫండ్స్ డీబ్లాకింగ్ లేదా రీఫండ్.
షేర్లు రాని వారికి బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అయిన మొత్తం రిలీజ్ అవుతుంది. షేర్లు వచ్చిన వారి ఖాతా నుండి డబ్బు కట్టవుతుంది. 19వ దశ డీమ్యాట్ ఖాతాలోకి షేర్ల క్రెడిట్. అలాట్మెంట్ పొందిన ఇన్వెస్టర్ల సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు జమవుతాయి. డీమ్యాట్ ఖాతా లేకుండా ఐపీఓలో పాల్గొనలేరు. 20వ దశ స్టాక్ మార్కెట్ లిస్టింగ్. ఐపీఓ ముగిసిన 3 పని దినాల్లోగా, అంటే T+3 నిబంధన ప్రకారం ఎన్ఎస్సి లేదా బీఎస్సీలలో కంపెనీ షేర్లు ట్రేడింగ్ కోసం అధికారికంగా లిస్ట్ అవుతాయి. లిస్టింగ్ రోజు ధర ఐపీఓ ధర కంటే పైకి లేదా కిందికి వెళ్లవచ్చు. మీకు కూడా డీమ్యాట్ అకౌంట్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చెయ్యండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.